సదాశివపేట పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాట్లు పూర్తి అయినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా చింతా గోపాల్ మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను సదాశివపేట పట్టణ పద్మశాలి సంఘం తరపున తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు అంబటి విశ్వనాథం, చిలువరి వెంకటేశం, చిలువరి రవి, చింత ఆనంద్, కొంగరి ప్రభువు, ఎన్నం మల్లేశం, ఫణి కృష్ణ, జి కృష్ణ, మేకల జనార్దన్, మధునాల నర్సింలు, చింత శేఖర్, పోల సిద్ధిరాములు, పోల వీరేశం, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. అలాంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి. ఆ వ్యక్తి యొక్క విగ్రహాన్ని సదాశివపేట పట్టణంలో మేమందరం ప్రతిష్ఠించాం. అతి త్వర లోపలనే మరి మన యొక్క స్థానిక ఎమ్మెల్యే వ్యక్తి యొక్క చింతా ప్రభాకర్ గారి చేత, అదేవిధంగా మరి మన యొక్క ప్రాంతం యొక్క దామోదర నరసింహ గారి ఆయన యొక్క మంత్రి పదవి ఉంది కాబట్టి వారి చేత, అంతేకాకుండా కొండా పుణేకర్ గారిచే అతి త్వరలోనే ఈ యొక్క విగ్రహం యొక్క ప్రారంభోత్సవం చేయాలని సంకల్పించాము. దీనికి అందరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అతి త్వర లోపలనే మేము ఈ యొక్క ప్రారంభోత్సవం చెప్పాలని అనుకుంటున్నాము. అందుకు గాను మున్సిపాలిటీ వారు సహకరించినందుకు వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.